హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చింటూ స్కూల్ రిజిస్టర్లో రోహిణి ఫోటోని చూసి చింటూ రోహిణి కన్న కొడుకు అని గుండె పగిలే నిజాల్ని తెలుసుకున్న బాలు మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సురేంద్రతో అంటూ ఉంటుంది శోభ అయితే మౌనిక ప్రెగ్నెంట్ అండి అని చెప్పడంతో అప్పుడే అది విని సురేంద్ర అయితే అంటూ ఉంటాడు, అసలు ఆ సంజయ్ గాడు మౌనికని ఈ బాలు మీద కోపంతోనే పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మౌనికని బాగానే చూసుకుంటున్నాడని అర్థమైపోయింది. ఎటొచ్చి మన కూతురు జీవితమే నాశనం అయ్యింది. వాడేమో ఆ రెస్టారెంట్లో పని చేయడం మాత్రం మానడం, ఆ రవిని డబ్బులిచ్చి రెస్టారెంట్ పెట్టిస్తాము అంటే వినిపించుకోవడం, అలాగే ఒకళ్ళ దగ్గర పని చేస్తున్నాడు. మన శృతి కూడా మాట వినిపించుకొని మొండిదైపోయింది. నువ్వేమో ఏదో చేసేస్తాను అని చెప్పి నువ్వంటావు, నువ్వు చేసేది ఏమీ లేదు అని అంటూ ఉంటాడు సురేంద్ర శోభాని. మనం అలా కంగారు పడితే పనులు అవ్వండి, అప్పుడు మనం విరోధులం అవుతాం తప్ప వాళ్ళ క్షేమాన్ని కోరుకునే వాళ్ళమని వాళ్ళకి అర్థం కాదు. టైం చూసి మనకి టైం వచ్చినప్పుడు దెబ్బ కొడతాను అని శోభ అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక మీనా అయితే స్కూటీ మీద ఇక పువ్వులు అయితే డెలివరీ ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది. అలా డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏ స్కూల్లో అయితే చింటూ చదువుతున్నాడో అదే స్కూల్లో నుంచి సుగుణమ్మ చింటూని తీసుకొని అయితే వస్తూ ఉంటుంది. అది చూసిన మీనా అయితే ఇక వెంటనే సుగుణమ్మని చూసి, చింటూ ఈ స్కూల్లోనే చదువుతున్నాడా అంటే వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే ఉంటూ ఎక్కడ ఉంటున్నారో అసలు మాకు ఎందుకు చెప్పడం లేదు, సుగుణమ్మ గారు మా మీద ఎందుకు అంత పగ పెంచుకున్నారో అడగాలి, అసలు మేమేం తప్పు చేశామో కూడా తెలియాలి అని అనుకుంటూ ఉంటుంది మీనా. వాళ్ళ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని మొత్తం కూడా అడిగేయాలి అని చెప్పి ఇక దగ్గరికి వెళ్ళబోతుండగా అప్పుడు ఇక ఆటో రావడంతో ఆటోలో ఎక్కి వాళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోతుంటారు. అలా ఆటో ఎక్కి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ అయితే వెళ్తూ ఉంటుంది మీనా. అలా వెళ్తూ ఉండగా ఆ ట్రాఫిక్లో ఆటో అయితే మిస్ అయిపోతుంది. ఇక మీనా ఆటోని ఇంకా వెనకాలే వెళ్ళలేకపోతుంది, సుగుణమ్మని కలవలేకపోతుంది. అప్పుడు ఇక మీనా అనుకుంటూ ఉంటుంది, చింటూ ఎలాగో ఆ స్కూల్లోనే చదువుతున్నాడు కాబట్టి అక్కడికి వెళ్తే ఖచ్చితంగా వివరాలు తెలుస్తాయి అని అనుకుంటూ ఉంటుంది మీనా. ఈ విషయం వెంటనే ఆయనకి చెప్పాలి అని అనుకుని ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక బాలు అయితే మీనాతో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మీనా ఇవాళ లేట్ అయినట్టుంది అని అడుగుతూ ఉంటాడు. అవునండి, లేట్ అయ్యింది, నేను చింటూని సుగుణమ్మ గారిని చూశాను అని అంటూ ఉంటుంది మీనా. ఎక్కడ చూసావు మీనా అని బాలు అడుగుతూ ఉంటాడు. అదేనండి, స్కూల్ దగ్గర చూశాను, చింటూని స్కూల్లో జాయిన్ చేసినట్టున్నారు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఆ మాట విని, అవునా అంటే వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, కనీసం మనకు ఒక్క మాట కూడా చెప్పలేదు చూడు, ఆవిడ ఆపదలో ఉన్నప్పుడు మనమే వెనకాలే ఉన్నాము, వాళ్ళ కూతురు అసలు పట్టించుకోలేదు, అయినా సరే ఆవిడ మనల్ని ఎన్నెన్ని మాటలు అంది అని బాలు అంటూ ఉంటాడు. ఆవిడ్ని వాళ్ళ కూతురే ఆవిడ చేత ఆ మాటలు అనిపించిందండి, నాకు అర్థమైపోతుంది, లేతే సుగుణమ్మ గారు మనల్ని అలాగా దూరం పెట్టరు, పాపం ఆవిడ ఆ మాటలు అన్నందుకు ఎంత బాధపడిందో అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది మీనా. ఇక ఆ మాట విని ఇక బాలు అంటూ ఉంటాడు, మనం ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే చింటూని కలుసుకోవచ్చు కదా అని అంటూ ఉంటే, కలుసుకోవడమే కాదండి, అసలు చింటూని ఎవరి స్కూల్లో జాయిన్ చేశారో కూడా తెలుసుకోవచ్చు. అక్కడ జాయిన్ చేసే ముందు ఫారం ఫిలప్ చేస్తారు, దాంట్లో ఎవరు జాయిన్ చేశారో మొత్తం వాళ్ళ ఫోటోలు కూడా ఉంటాయి కదా అడ్మిషన్లో అని అంటూ ఉంటుంది మీనా. నువ్వు చదువుకోలేదు కానీ నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి మీనా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక బాలు మీనా ఇద్దరూ కూడా స్కూల్ దగ్గరికి అయితే వెళ్తారు. మనం ఇప్పుడు స్కూల్ దగ్గర కనిపించామంటే ఆవిడ మనల్ని తప్పించుకొని వెళ్ళిపోతుంది, మళ్ళీ స్కూల్ని మాన్పించేస్తారు, అందుకని మనం సుగుణమ్మ గారికి చింటూకి కనిపించకూడదు, చింటూ గురించి వివరాలు తెలిసాక అప్పుడు చెప్దాము అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా, స్కూల్ వదిలే టైం అయింది కదా, పక్కకి నుంచో అని అంటూ ఉంటాడు. అప్పుడే సుగుణమ్మ అయితే చింటూ గురించి ఆటోలో వస్తుంది. చింటూ గురించి ఆటోలో వచ్చిన సుగుణమ్మని చూసి, ఏవండి సుగుణమ్మ గారు వచ్చారు అని అంటూ ఉంటుంది మీనా. చూస్తున్నాను మీనా, ఆవిడ వెళ్ళిపోయాక లోపలికి వెళ్దాం మనం అని బాలు అయితే చెప్తాడు. అప్పుడే ఇక లోపలికి వెళ్ళిన తర్వాత లోపల నుంచి చింటూ అయితే బ్యాగ్ తగిలించుకొని అయితే వస్తాడు.
ఇక ఇద్దరూ కలిసి ఆటోలో అయితే వెళ్ళిపోతారు. ఇంతలో బాలు అయితే మీనాతో ఇలా అంటూ ఉంటాడు, చింటూ అప్పుడు అడ్మిషన్ అయిన వివరాలు చెప్పమంటే వీళ్ళు చెప్తారంటావా? నాకు తెలిసి చెప్పరనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. బాలు అయితే మరి ఇప్పుడు ఎలా అండి అని అనుకుంటూ ఉంటుంది మీనా. ఇంతలో ఇక మీనాకి తెలిసిన ఒక ఆమె అయితే లోపల నుంచి బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆమెను చూసి మీనా అయితే ఏ ప్రియా నువ్వా అని అంటూ ఉంటుంది. మీనా మీనా నువ్వా, చాలా రోజులైంది నిన్ను చూసి. అవును, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని మీనా అయితే ప్రియాని అడుగుతూ ఉంటుంది. నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. టీచర్గా చేస్తున్నావా అని అంటూ ఉంటే టీచర్గా కాదు, ఇక్కడ అన్నీ కూడా చూసుకుంటాను. హాజరు వేస్తారు కదా, అవి అడ్మిషన్స్ అన్నీ చూసుకుంటూ ఉంటానన్నమాట అని అంటూ ఉంటే అవునా, అయితే నువ్వు భలేగా దొరికావు నాకు. ఇప్పుడు నాకు కొంచెం ఒక బాబు గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటూ ఉంటే ఎవరు ఆ బాబు అని అనగానే బాబు పేరు చింటూ, అతను ఈ మధ్య కొత్తగా జాయిన్ అయ్యాడు అని అంటూ ఉంటే ఓ చింటూనా, నాకు తెలుసు మీనా అని అంటూ ఉంటుంది. సరే, అతనిది అడ్మిషను అసలు ఎవరు జాయిన్ చేశారో దాంట్లో ఉంటుంది కదా, అంటే వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు ఉంటాయి కదా అని అనగానే ఉంటాయి అని చెప్తూ ఉంటుంది ప్రియా. ఒక్కసారి నాకు అప్లికేషన్ ఫారం చూపించవా అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడు ఇక మీనా అడిగేసరికి సరే చూపిస్తాను, రూల్ ప్రకారం అయితే అసలు ఎవరికి చూపించకూడదు, కానీ నువ్వేంటో నాకు తెలుసు కాబట్టి నేను నీకు చూపిస్తాను అని లోపలికైతే తీసుకువెళ్తుంది. టైంకి ప్రిన్సిపల్ సార్ కూడా లేర్లే, మీరేం భయపడకండి రండి అని వెంటనే అడ్మిషన్ ఫార్లో అయితే తీస్తూ ఉంటుంది. అప్పుడు ఇక అడ్మిషన్ ఫారం అయితే వెతుకుతూ ఉంటుంది. అలా వెతికిన తర్వాత 10 నిమిషాలకు కానీ దొరకదు. అప్పుడే ఇక ఫారం అయితే చూస్తుంది. ఇదిగో మీరు అడిగిన చింటూ గురించి అడ్మిషన్ ఫారం అడిగారు కదా, అతనిదే ఇది అని ఇస్తుంది చేతికి. అప్పుడు ఇక బాలు అయితే ఓపెన్ చేస్తాడు. అలా ఓపెన్ చేయగానే రోహిణి ఫోటో అయితే ఉంటుంది. రోహిణి ఫోటోని చూసి మీనా బాలు షాక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటండి రోహిణి ఫోటో ఉంది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనాతో బాలు అయితే ఇదొకసారి మీ ఫ్రెండ్కి చూపించు అని అంటూ ఉంటాడు బాలు. అమ్మ, దీంట్లో అసలు ఏముంది, దీనికి అర్థాలేంటి చెప్పండి కొంచెం అని అడుగుతూ ఉంటాడు బాలు. ఈ బాబుని జాయిన్ చేసింది వాళ్ళ అమ్మగారు, ఆమె పేరు కళ్యాణి. అలాగే ఈ బాబుకి తండ్రి లేడు, తండ్రి చనిపోయాడు. ఈవిడే గార్డియన్గా కూడా ఉంటుంది. అబ్బాయి మొత్తం బాగోగులన్నీ తనే చూసుకుంటుందని దీంట్లో రాసిచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. రోహిణి చాలా పెద్ద మోసం చేసిందండి. రోహిణి చింటూ కన్న తల్లి, అందుకే సుగుణమ్మ గారు ఆ రోజు మనతో అలా మాట్లాడారు. ఎప్పుడు సుగుణమ్మ గారు వస్తే అందుకే రోహిణి టెన్షన్ పడేది అని నిజాల్ని తెలుసుకుంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని రోహిణి బండారం మీనా బాలు తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.